రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 1500 మంది బ్యాచ్లు, వాళ్ళు ఎవరు కార్యకర్తలు కాదు, గూండాలు, పచ్చి గూండాలు. తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, లేదా ఆయన పుత్రరత్నం, లేదా ఆ పార్టీ ప్రోత్సహించిన ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు. గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. అది చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎక్కడైనా ఒక గుంపు చేరితే చెదరు చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కొట్టుకుంటూ, గుణపాలు తెచ్చి పొడుస్తూ, పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా, దాన్ని ప్రశ్నించడానికో లేదా అంబటి రాంబాబు గారిని కలవడానికో వెళ్ళాలని చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆ గూండాలు దాడి చేస్తుంటే వీళ్ళకే సర్ది చెప్పి, వద్దులే మీరు వెళుతూ ఎందుకు, వెళ్ళిపోండి అని పంపించేసి ఉన్నత పోలీసు అధికారులను కాంటాక్ట్ చేసి, అయ్యా ఏం జరుగుతుంది కొంచెం చూడండి, పొరపాటున ఏదైనా జరిగితే ప్రాణాలకే హాని ఉంది, మా నాయకుడి ప్రాణాలకు హాని. అక్కడ మైనారిటీ మహిళ, మా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి ఫాతిమా గారు కూడా ఉన్నారు. ఇలాగే వాళ్ళే కాకుండా మా పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకొని నేను చెప్దామని మా నాయకులు ప్రయత్నం చేస్తే ఉన్నతాధికారులు ఒక్కరు దొరకకుండా ఫోన్ కాంటాక్ట్లో కూడా వ్యక్తిగతంగా కలుద్దామని పోతే ఎస్పీ వెళ్ళిన వాళ్ళలో మాజీ హోంమంత్రి, మహిళా నాయకురాలు సుచరిత గారు కూడా ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత గారు కూడా ఉన్నారు. 40 నిమిషాల పాటు దర్శనం ఇవ్వకపోగా ఆఖరణ పోయి అడిషనల్ ఎస్పీని కలవమని వాళ్ళు చెప్పి రోడ్డు మీద నిలబెట్టి, లోపలికి ఏదో వచ్చి వెయిటింగ్ ఇది కూడా కాదు, గేట్ లోపలికి రానికుండా నిలబెట్టి 40 నిమిషాల తర్వాత అడిషనల్ ఎస్పీకి 10:30కు అంబటి రాంబాబుని అక్కడి వాళ్ళకే ఓపిక నశించుకుంది. ఎంతసేపు మనం భజన చేస్తా, ఈ రాళ్లతో కొడతా కూర్చుంటాము, లేకుంటే వీళ్ళను ఇదిగిస్తా కూర్చుంటాము అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా చాలా అనుకున్నట్టున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పోలీస్ అధికారులకు మళ్ళీ వాళ్ళ ఫోన్లకు ప్రాణం వస్తుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రాంబాబును ఎవరైతే విక్టిమో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సరే, ఆయనకు రిమాండ్ కూడా వేసేశారు. అది జరిగి నిన్న మేమందరం అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి ఏం జరిగిందని చూసి, ఏమి ఇంత ఘోరం జరిగింది, అందరూ రెసిడెన్షియల్, అది ఎవరికైనా జరగచ్చు రేపు, బహుశా వీధి అంతా అందరూ వాళ్ళు ఇంకొకరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఏమీ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరు అభిమానులు కాని వాళ్ళు. అక్కడే ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసు, అక్కడ అంతా పెట్టుకున్న దగ్గర ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాల్సిన దగ్గర 5:30 గంట పాటు పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోయి అటాక్ చేసి జరగడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా విని ఉండం. ఇవన్నీ వీడియోలు తీస్తున్నట్టు కూడా తెలుసు. బహుశా వాళ్ళే తీసి ప్రచారంలోకి తెచ్చినా కూడా, అంటే ఒక మెసేజ్ పంపాలనుకున్నట్టున్నారు. మేము అనుకుంటే ఏదైనా చేయగలమని దానికి తగినట్టు బిహేవ్ చేసినట్టున్నారు. అది జరిగింది. నిన్న మేము మధ్యాహ్నం వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం ఇక్కడ మనం ఇప్పుడు కూర్చున్న దగ్గర 5:30 ప్రాంతంలో మేము వచ్చి ఎట్లా దీన్ని లీగల్గా ఇచ్చేయాలి, వీళ్ళ దీన్ని పోలీసులు అడిగితే కేసు బుక్ చేయట్లే, ఉల్టా మన మీదే కేసులు పెడుతున్నారు. పైగా మేము పరామర్శించడానికైతే మాకు ఆటంకాలు పెట్టారు. ఎవరిని మా నాయకుడి ఇంటికి మేము వెళ్తుంటే దానికి అడ్డంకులు క్రియేట్ చేశారు. లోపలికి వెళ్ళడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఈ ప్రత్యర్థులు ఎదుట అటువైపు నుంచి అటాక్ చేసినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఆ రోజేమో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. మా నాయకుడి ఇంటికి పరామర్శిద్దామని మేము వెళ్దామంటే మాకేమో అడ్డంకులు క్రియేట్ చేస్తారు. ఇది మర్చిపోకముందే నిన్న సాయంత్రం జోగి రమేష్ గారి వీళ్ళు ఇక్కడ, ఇది కూడా మీ అందరికీ తెలుసు, ఇంట్లో అందరూ ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆయన కోర్టు పని మీద వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. వచ్చింది ఒక పథకం ప్రకారము ప్లాన్డ్గా జరిగింది అనడానికి
కావాల్సిన వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, మనుషులు కూడా గుర్తుపట్టచ్చు. కొంతమందిని ఇక్కడికి వచ్చిన మన నాయకులు చాలామంది వీళ్ళు గుర్తుపడతారు. అందులో 2 రకాల వాళ్ళు కనపడుతున్నారు. ఒకరు టీడీపీ దీనివైపు కార్యకర్తల పేరుతో కొంతమంది, తర్వాత రౌడీ షీటర్లో రకరకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళెవరనేది కూడా మెల్లగా బయటకు వస్తుంది, తీస్తాం పార్టీ కూడా. వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి నిన్న చేసింది ఏంటంటే పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు చూస్తున్నారు. పోలీసులు కింద పడినట్టున్నాడు వాళ్ళు చూస్తే. కింది నుంచి పెట్రోల్ బాంబులు మొన్న అక్కడ కనిపించాయి 1-2, ఇక్కడ నిన్న అవే వేశారు. ఈ పెట్రోల్ బాంబులు ఎట్లొస్తాయండి? ఆ వీడియోలో చూస్తే ఆ పార్టీ నాయకుడే పట్టుకొని దాన్ని వస్తున్నాడు. ఆ పార్టీ నాయకుడే పెట్రోల్ బాంబు పట్టుకొని ఊరేగింపులుగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ముందు ఇచ్చిన మెసేజీలు ప్రదర్శనలు ఏదో చేద్దామని చెప్పి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఏదో అక్కడికక్కడ కోపం వచ్చి ఆగ్రహంతో వచ్చినట్టు చూపాలనే ప్రయత్నం చేసినప్పటికీ వెనక ఏదో అంబులెన్స్ లాంటి ఒక వెహికల్ తీసుకురావడం, దాంట్లో రాళ్ళు తీసుకురావడం, పెట్రోల్ బాంబులు పట్టుకొని రావడం. అండ్ ఐ థింక్ దీంట్లో చూస్తే కర్రలు ఇవన్నీ సర్వే బాధలు ఇవి పెట్టుకున్నారు. ఇవన్నీ పట్టుకొని ఇవన్నీ ఎందుకు వస్తారండి? ప్రొటెస్ట్ చేయడానికి వస్తే వచ్చిన వాళ్ళల్లో టీడీపీ మీరందరూ గుర్తుపట్టే నాయకులు ఉన్నారు, పోలీసులు ఈ పక్కనే ఉన్నారు. ఏదో వాళ్ళు వారిస్తున్నట్టు వీళ్ళేదో చేస్తున్నట్టు వాళ్ళు బుజ్జగింపుగా చెప్తున్నట్టు కనపడి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు. ఏం తీసుకొని వచ్చారంటే ముందే ప్రిపేర్డ్గా వచ్చారు. ఎట్లా వస్తారు నాకు తెలియకడుగుతాను. పోలీసు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెనకంబడి వచ్చారు, అంతా అయ్యాక సాగనంపారు. కింది నుంచి వాళ్ళు వేసిన దాంతో జరిగిన డ్యామేజ్ చూస్తే కేవలం ఆ గేటుగానే లేకపోతే నాకు తెలిసి అక్కడ రాంబాబు విషయంలో కూడా గేటే ప్రొటెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ఈ హై ఎత్తున్న గేట్లు లేకపోతే లోపలికి వస్తే ఇల్లంతా కూడా తగలబెట్టేవాళ్ళు లేదా విధ్వంసం సృష్టించేవారు, ప్రాణాలకు కూడా హాని జరిగేది. రమేష్ గారి ఉన్నాయి, మీరు ఇప్పుడు వీడియోలో చూసి జోగి రమేష్ గారి ఫాదరు ఆయన ఉన్నారు, 80 ఏళ్ల వృద్ధుడు. ఈ సమయంలో వాళ్ళు వచ్చేసి ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత? ప్రాణహాని కలిగించాలనే వచ్చినట్టు వాళ్ళ అటాక్స్ చూస్తే కనపడుతుంది. ఈ రకమైన మెసేజ్ ఇందులో 2. ఒకటి, అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో ఉండదు. దానికి తోడు నిష్పాక్షికంగా కొంతైనా వ్యవహరించాల్సింది పోలీసు వ్యవస్థ. అందులో వీళ్ళు తమకు కావాల్సిన వాళ్ళను మాత్రమే పెట్టుకొని వాళ్ళ దారికి తెచ్చుకొని వాళ్ళ ద్వారా ఆపరేట్ చేస్తున్న పద్ధతి చూస్తే ఎంటైర్ వ్యవస్థను కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి తమ ఇష్టాలకు తగినట్టు నడిచేటట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుత్రరత్నం వాళ్ళను దారిలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా నడుపుతున్నట్టు కనపడుతుంది, సాక్ష్యాలతో సహా. అరాచకం రాజ్యం వెళ్తుందన్నామంటే ఒట్టే అరాచకం కాదు, ఆర్గనైజ్డ్ వ్యవస్థీకృతమైన అరాచకం. వ్యవస్థీకృతమైన కోఆర్డినేటెడ్ ఒక సెంట్రల్ కమాండ్తో కేవలం ఒక నియంత్రణ పాలనలో మాత్రమే అది జరుగుతుంది. అరాచకం అంటే ఉదాహరణ కొట్టుకుంటూ పోతుండొచ్చు, ఎవడు బలం ఉంటే కర్ర ఉన్న వాడి దగ్గర అట్లా జరగట్లా. ఎప్పుడైతే ఆయుధాల చేతిలో ఉన్న పోలీసులు కానీ మిలిటరీని కానీ అండగా పెట్టుకొని కానీ రూల్ చేయడం మొదలు పెడితే ఇంకా డిక్టేటర్షిప్ అంటే అదే, ఇంకా ఏ హక్కులు ఉండవు. అది ఈరోజు ప్రత్యర్థి పార్టీ మీద మొదలవుతుంది, రేపు అందరి మీద ఉంటుంది, సామాన్యుల మీద ఇప్పటికే మొదలైపోయింది. ఎక్కడికెక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఆ సిమ్టమ్స్ స్ట్రాంగ్గా ఇప్పుడు కనపడుతున్నట్టు ఈ